హాయ్ అండి. సమ్మర్ పేరెంటింగ్ టిప్స్ 8వ రోజు 8వ టిప్. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. అడాలసెన్స్ ఏజ్ వచ్చాక పిల్లలు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు లోన్లీగా ఉంటారు, మనతో మింగిల్ అవరు, మనతో ఏమీ షేర్ చేసుకోరు కదండి. అది డిస్కస్ చేసాం. దానికి ఆల్రెడీ ఒక టిప్ మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. అయితే ఈరోజు ఇంకొక టిప్ అదేనండి, డు నాట్ కంపేర్ యువర్ చైల్డ్ విత్ అదర్స్. అవునండి, మీ పిల్లల్ని ఎప్పుడు కూడా ఇంకో పిల్లలతో కంపేర్ చేయొద్దు. ఎందుకు అంటే ఎవ్రీ చైల్డ్ హ్యావ్ ఇట్స్ ఓన్ యూనిక్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ. వాళ్ళకంటూ వాళ్ళకు ఓన్గా మెంటల్ ఫిజికల్ ఎబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన చెయ్యి చూడండి, 5 వేళ్ళు ఉన్నాయి మనకి. 5 వేళ్ళు ఒకటే లెంత్లో ఉన్నాయా, ఒకటే విడ్త్లో ఉన్నాయా? ఉండవు. కానీ ఎవ్రీ ఫింగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మనకైతే ప్రతి వేళ్ళు ఇంపార్టెంటే. అలాగే పిల్లలు కూడా ఒకలాగా ఉండరండి. ఒక తల్లికి పుట్టిన పిల్లలే డిఫరెంట్ మెంటాలిటీస్, ఎబిలిటీస్ ఉంటే మన పిల్లల్ని ఇంకొక ఫ్యామిలీతో కంపేర్ చేయడం అనేది చాలా తప్పు. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎడ్యుకేషన్ విషయంలో పిల్లల్ని ఎక్కువగా కంపేర్ చేస్తాం మనం. ఈ కంపారిజన్ చేయడం వల్లే వాళ్ళు మనకి నిండి దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ తలపోట్లు అనిపిస్తుంది. మనం అరే వాడు అది అందులో చాలా ఫస్ట్ వచ్చారా, అరే వీడి మ్యాథ్స్లో ఫస్ట్ రా, వీడి స్కూల్లో ప్రైజ్ వచ్చిందిరా, వీడి గేమ్స్లో బాగా ఆడతాడురా, నువ్వేమీ ఆడలేవురా, నీకేమీ చేత కాదురా, నువ్వెందుకు పనికిరావురా అంటూ ఉంటాము. తప్పండి. అది మాత్రం అందరూ కూడా ఈ హాలిడేస్లో ఈ 40 days చేయవలసింది కంపేర్ చేయకండి. నేను అదే చెప్పాను. మీ పిల్లల యొక్క ప్యాషన్ మీరు తెలుసుకోండి. మన ఇంతకుముందు టిప్స్లో చేస్తాం. ప్యాషన్ తెలుసుకోండి, వాడికి ఎందులో ఇంట్రెస్టో తెలుసుకోండి, దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని పక్క వాళ్ళ ఎబిలిటీని, పక్క వాళ్ళ ప్యాషన్ తీసుకొచ్చి మీ పిల్లల మీద రుద్దకండి. వాళ్ళతో కంపారిజన్ చేయకండి. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మీ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉంటే కంపారిజన్గా కాకుండా వాళ్ళకి ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కావచ్చు, పర్టికులర్ ఇష్యూలో కానీ వాడిని డెవలప్ చేయాలి అంటే ఎలా చేయాలో ఆలోచించండి. దాని తగ్గట్టు ఒక ట్యూషనో లేకపోతే ఒక స్పెషల్ క్లాసెస్ ఏదో ఒకటి ఇచ్చి అప్కమింగ్ చేయించండి. అంతేకాని మనం కంపారిజన్ చేయకూడదు. కంపారిజన్ ఈజ్ ద మెయిన్ రీజన్ పిల్లలు మన దగ్గర నుంచి టీనేజర్స్ ఏజ్లోకి వచ్చేసరికి, అడాలసెన్స్ ఏజ్లోకి వచ్చేసరికి మన నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వన్ మోర్ కారణం అది. సో అలాంటి పని మనం చేయకండి. అది మనం నేర్చుకోవాలి, ముందు మనమే నేర్చుకోవాలి. ఇది కూడా ఒక టిప్పేనండి. ఎందుకు అంటే చాలామంది పిల్లలు మనకి పేరెంట్స్ మనకి తెలియకుండానే పిల్లల్ని మనం కంపారిజన్ కంపేర్ చేసేస్తుంటాం, వీళ్ళు ఇలాగా వాళ్ళలాగా అని. అంటే అది తప్పని కాదు, యాజ్ అ పేరెంట్గా మన ఇంటెన్షను. కానీ అది పిల్లల దృష్టిలో చూస్తే అదొక పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది. వాళ్ళు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సో ఈ రోజు నుంచి కంపారిజన్ చేయకండి. వాళ్ళకున్న ఎబిలిటీస్ని, ప్యాషన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా మీరు వాడికి ఇన్పుట్స్ ఇవ్వండి. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేస్ వాడికి ఎబిలిటీ ఉండి కూడా వాడు చేయలేకపోతున్నాడు అంటే దానికి కావలసిన ఏమి సోర్సెస్ మీరు ఇస్తే వాడు ఓవర్కమ్ అవుతాడో దాన్ని ఆలోచించి చేయండి. చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్.